Thank you, sir. Now I request Telugu sir, Nagaraj sir, please speak to us. సభాయ నమః. ముందుగా అక్షరాల దివిటీల పందిరికి నా మనస్సులు. మరి ఈరోజు శ్రీశ్రీ స్కూల్ 8వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంతాన్ని కాచి వడపోసినటువంటి వ్యక్తి, అంగళూరు డైట్ ప్రిన్సిపల్గా చేసి పదవీ విరమణ చేసి మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎంవిజి ఆంజనేయులు గారికి, అలానే మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ గౌరవనీయులు పివి నరసింహారావు గారికి, అలానే జీ కొండూరు మండలంలో శాంతి భద్రతలను తనదైన శైలిలో నిలుపుతూ మరి చక్కటి అధికారిగా పేరుగాంచినటువంటి శ్రీ కె సతీష్ కుమార్ గారికి, అలానే ఇక్కడ కర్త కర్మ క్రియ అన్నీ తానే నడిపించేటువంటి వ్యక్తి, మరి డైరెక్టర్ శ్రీశ్రీ అనగానే గుర్తుకు వచ్చేటువంటి వ్యక్తి శ్రీ గౌరవనీయులు కొల్లు కిరణ్ కుమార్ గారికి, అలానే ప్రిన్సిపల్ మేడం నాగలక్ష్మి గారికి, అలానే మరి వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమ్య గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వీళ్ళందరికంటే కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ప్రియమైన విద్యార్థులారా, మరి శ్రీశ్రీ స్కూల్ పెట్టి 8వ సంవత్సరం అని చెప్తా ఉన్నారు. 8 సంవత్సరాల్లో మార్కులు ఇంతకుముందు మార్కులుగా ఉండేవి, ఇప్పుడు గ్రేడ్లు వచ్చాయి. మార్కులుగా ఉన్నటువంటి సమయంలో నాకు తెలిసి మండలంలో ఒక 3 సార్లు మండలం ఫస్ట్ వచ్చింది. వీళ్ళు 8 ఏళ్లలో 3 సార్లు మండలం ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత గ్రేడ్లు వచ్చాయి. గ్రేడ్లు వచ్చేటప్పటికి మంచి ర్యాంకుల్లో సాధించినటువంటి విద్యా సంస్థ, మరి విలువలతో కూడినటువంటిది. మరి ఇటువంటి విద్యా సంస్థలో విద్యార్థులని చేర్చి మనం చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. విద్యార్థులు కూడా, ఎందుకంటే అన్నం చెప్తా ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో చూడవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలని. మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఉన్నత శిఖరాలలో ఈ 8 సంవత్సరాల్లోనే మంచి జాబుల్లోకి వెళ్ళారంటే మరి దాన్ని బట్టి ఆ యొక్క విద్యా సంస్థ యొక్క గొప్పతనం అనేటువంటిది మనం అవగతం చేసుకోవచ్చు. విద్యార్థులు కూడా మరి చాలా క్రమశిక్షణతో, మొన్న నేను వీళ్ళ యొక్క ఫేర్వెల్ పార్టీ చూశాను, చాలా క్రమశిక్షణతో చాలా చక్కగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారని నేను అనుకుంటున్నాను విద్యార్థులు. మరి చాలా మంది విద్యార్థులు ఇప్పుడే మనకి గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు చెప్పుకున్నారు, సెల్ ఫోన్. చాలా మంది విద్యార్థుల యొక్క సెల్ ఫోన్ భూతంలో బంధించబడి ఉన్నారు. దాని నుంచి విముక్తులు కండి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఆ ఫోన్లు ఇవ్వద్దు, వాళ్ళ ముందు ఎక్కువగా సీరియల్లో నిమగ్నం అవ్వద్దు. పరీక్షల సమయంలో, మిగతా సమయంలో ఎలా ఉన్నా పరీక్షల సమయంలో మాత్రం విద్యార్థులు వాళ్ళు చదువుకుంటూ ఉంటే మీరు సీరియల్ చూస్తూ ఉంటే వారు కూడా దానికి బానిస అవుతూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు కూడా వాటిని గమనిస్తూ ఉండాలని కోరుతూ ఉన్నాను. విద్యార్థులు కూడా, ఎందుకంటే మనకి కొంతమంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే, నాకు చదువు రాదు, లేకుంటే నాకు ఆ ప్రశ్న రాదు, నేను చదవలేను, లేకుంటే అది నాకు ఇబ్బందిగా ఉంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎవరు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు ఎంత చదువైనా ఏదైనా వస్తుంది. మనకి ఉదాహరణ చేస్తూ ఉంటే మనకి ఎస్ఐ సతీష్ గారు చాలా చిన్న వయసులో నాకు కనబడుతూ ఉన్నారు. మరి ఆయన ఎంతో కష్టపడి చదివితేనే మరి ఆయన ఈ చిన్న వయసులోనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యారని నేనైతే అనుకుంటాను వారిని చూడగానే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చాలా చిన్నగా ఉన్నారు. అది వెనకో హార్డ్ వర్క్. ఎందుకు చెప్పానంటే మీరు కూడా హార్డ్ వర్క్, ఎవరైతే హార్డ్ వర్క్, నేను చదవగలను, నేను చేయగలను పాజిటివ్ థింకింగ్తో ఉంటూ ఉంటారంటే వాళ్ళు మాత్రం ఉన్నత శిఖరాలకు వెళుతూ ఉంటారు. నేను చదవలేను,
నా వల్ల కాదు, నేను చదవను అని నెగిటివ్గా ఉంటే అది నెగిటివ్గానే ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను దానికి ఒక నిమిషంలో. ఒక సింహం ఉంది. విద్యార్థులారా వింటున్నారా? వింటున్నారా? వినిపించట్లా, వింటున్నారా? ఒక సింహం ఉంది. ఆ సింహం సహజంగా సింహం అనేది ఒక మాంసం ముద్ద అయితే అక్కడ తినదు. తాను స్వయంగా వేటాడి ఏదైనా ఒక జంతువుని వేటాడి తింటా ఉంటుంది. ఒకరోజు ఒక సింహం బాగా ఆకలి వేస్తా ఉంది సింహానికి. అది ఆడసింహం, పైగా అది ప్రెగ్నెన్సీతో ఉంది. ఆ సింహం ఏం చేసిందంటే ఆకలి బయటకు వచ్చింది. వెళుతూ ఉంటే ఒక గొర్రెల మంద కనిపించింది అక్కడ. ఆ గొర్రెల మందను చూడగానే ఆహా నాకు ఆకలి తీరిపోయిందని ఒక్కసారిగా ఆ గొర్రెల మంద మీదకి దూకింది. దూకగానే ఇది ప్రెగ్నెంట్తో ఉంది కదా, అక్కడ పడగానే అది అక్కడ కింద పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడే డెలివరీ అయిపోయింది. ఇంకో సింహం పుట్టింది. గొర్రెలు చనిపోయిన విషయాన్ని గమనించాయి. ఈ సింహం పిల్లని తీసుకొని గొర్రెలు వాటితో పాటు పెంచుకుంటా ఉంటే అది కూడా పెరిగింది. ఇది కూడా తాను కూడా గొర్రె అనుకుంటుంది. సింహం ఏమనుకుంటుంది? తాను కూడా ఒక గొర్రెనే. సింహం అనే విషయం మర్చిపోయింది. నేను ఒక గొర్రెనే అనుకుంటా ఉంది. గొర్రెలతో కలిసిపోయింది, గొర్రెలాగే ఉంది. ఇది కూడా గడ్డి తింటా ఉంది. దాని నైజం ఏంటి? ఏం తినాలి? సింహం ఏం తింటుంది? మాంసం తింటుంది. కానీ ఇక్కడ మాంసం తింటలా, ఏం తింటుంది? గడ్డి తింటా అలానే ఉంటా ఉంది. ఇది కూడా గొర్రెగానే మారిపోయింది. అందరూ కూడా గొర్రె అనుకుంటూ ఉన్నారు, గొర్రెలాగే ఉంది. ఇలానే ఉంటున్నటువంటి క్రమంలో ఆ అడవిలో నుంచి మరో సింహం వచ్చింది. చూస్తూ ఉంటే చూడగానే ఇక్కడో సింహం కనిపించింది. దీని యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేసింది ఈ యొక్క సింహం. ఏంటి సింహం ఏంటి, గడ్డి తింటం ఏంటని ఈ యొక్క సింహం జాతికి కొంచెం పౌరుషం అన్ని పుట్టుకొచ్చి ఒకేసారి ఇది కూడా ఆ గొర్రెల మంద మీద పడింది. ఈ సింహాన్ని పట్టుకుంది, సింహం పిల్లని. ఏంటి నువ్వు గడ్డి తింటున్నావు ఏంటంటే, నేను గొర్రెను కాబట్టి గడ్డే తింటా, నేను గొర్రెను కాబట్టి గడ్డే తింటాను. నేను గొర్రెనంటే ఓ పిచ్చి మొహమా, నువ్వు గొర్రెవు కాదు సింహానివి అంటే, కాదు నేను గొర్రెనే. కొంతమంది పిల్లలు అంటారు చూసారా, నాకు చదువు రాదు, నేను చదవను, నాకు ఆ క్వశ్చన్ రాదు. సేమ్ అందుకని చెప్తున్నా, ఇది నాకు ఆ క్వశ్చన్ రాదు, నేను చదవలేను. అలానే ఈ గొర్రె కూడా ఏమంటుంది? కాదు నేను సింహాన్ని కాదు, నువ్వు సింహం చెప్తున్నా కానీ నేను సింహాన్ని కాదు, నేను గొర్రెనే. అప్పుడు ఆ సింహం దాన్ని మెడపట్టుకొని తీసుకెళ్ళి ఒక బావి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుంది, ఇదిగో చూడు నువ్వు సింహాని అని. అప్పుడు దాని కొద్ది మార్పు కలుగుతున్న తర్వాత అప్పుడు అది సింహంగా మారి అప్పుడు దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో అప్పుడు తెలుస్తాయి. విద్యార్థులు అనేటువంటి మీరు కూడా ఏం చేయాలి? మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులు మేము వెలికి తీసినప్పుడు నువ్వు చదువుతావు అన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అది చదువు రాదు, నేను చదవలేను, నా వల్ల కాదు అని చెప్తూ ఉంటారు. అలా ఉండొద్దు. ఏదైనా సరే నేను సాధిస్తాను అనేటువంటి విధంగా పాజిటివ్గా ఉండాలి. మరి మీరు కూడా అలా చదువుతూ ఉండాలని అనుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు మామూలుగా చెప్పరు, ఎంత కష్టపడితే గానీ ఉపాధ్యాయ వృత్తులకు వస్తూ ఉంటారు. మరి బాలగంగాధర తిలక్ పేరు విన్నారా మీరు ఎవరైనా? లాల్ బాల్ పాల్ బాలగంగాధర తిలక్ స్వాతంత్ర సమర యోధుడు, విన్నారా? ఓకే. స్వాతంత్రం వచ్చేటప్పుడు మరి ఆయన స్వాతంత్రం వస్తా ఉంది, ఒక విలేకరు గారు ఆయన అడిగారట, ఏమని? ఏమండి స్వాతంత్రం వస్తా ఉంది, మీరు స్వాతంత్రం కోసం చాలా పోరాడారు, మీరు ప్రధానమంత్రి పదవి తీసుకుంటారా? మన దేశానికి మరి రక్షణ శాఖ మంత్రి తీసుకుంటారా, న్యాయశాఖ మంత్రి తీసుకుంటారా అని ఒక ప్రశ్న అడిగారట విలేకరులు. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే తెలుసా మీకు ఎవరికైనా? అప్పటి వరకు కూడా ఆయన పూణేలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన అన్నాడు, నాకు ప్రధానమంత్రి కాదు, రక్షణ మంత్రి కాదు, న్యాయశాఖ మంత్రి కాదు, వీళ్ళందరినీ తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని నేను పాఠాలు చెబుతాను అని చెప్పాడు అనమాట. అంటే ఉపాధ్యాయ వృత్తి ఎంతటి గొప్పదో
మీరు తెలుసుకోవాలి, ఉపాధ్యాయులు చెప్పినట్టు వినాలి, చదువుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, కొంతమంది క్రాపులు చూస్తూ ఉంటే, పాఠశాలకు వస్తూ ఉంటే మాకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామే ఉపాధ్యాయులుగా మాకు తెలుస్తూ ఉంది. ఒక్కొక్కడు క్రాప్ చేస్తూ ఉంటాడు, ఇటు పక్క జుట్టు ఉండదో ఇటు పక్క జుట్టు ఉండదో నడిరెత్తిన కొద్ది కుప్పలాగా పెట్టుకుని వస్తూ ఉంటాడు. మేము చాలా మందిని అడిగాం, తల్లిదండ్రులు చెబితే ఆడే క్రాప్ వేసుకుంటే చదువుకోవడానికి అడ్డం అండి అంటాడు ఒక ఆయన. మేము ఎన్ని కూడా అనుభవాలతో విన్నాం. వాడిని చూసి ఇంకొకటి వేసుకొస్తున్నాడు, తెల్లారి మొత్తం చుట్టూ గుండు కొట్టుకొస్తున్నాడు మధ్యలో 4 గంటలు. ఇలా రకరకాలుగా అదేంటంటే విద్యా వ్యవస్థ మీద చెడు ప్రభావం చూపించడానికి ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులకి మరి వాళ్ళ యొక్క దీనికి మీరు గౌరవం అనేది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే బయట సమాజంలో ఇప్పుడు మామూలుగా లేదు, పిల్లల డ్రగ్స్ కూడా అలవాటు పడుతూ ఉన్నటువంటి రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా దూరంగా ఉంచాలి, వీటన్నిటిని కూడా దూరంగా ఉంచి పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని ఇంటి దగ్గర మీరు కాసేపు చూడటానికే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉపాధ్యాయులు చూస్తూ ఉన్నారంటే మరి ఎంత ఓపిక, క్రమశిక్షణ అనేటువంటిది మీరు చూడాలి. మరి విద్యార్థులు ఏదైనా కానీ లక్ష్యం పెట్టుకొని చదువుకోవాలి, మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, పట్టుదలతో ఉండాలి. పట్టుదలతో ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలం. కాబట్టి మనకి ఇంకొక విషయం చెప్తాను. ఒకటి, మనం పట్టుదలతో ఎప్పుడైతే చదువుతామో అది గ్యారంటీగా తప్పనిసరిగా సాధిస్తాం. ఒక శిష్యుడు ఒక గురువు గారి దగ్గరకు వచ్చి, సోక్రటీస్ అనేటువంటి ఆయన, సోక్రటీస్ ఏం చేశాట, శిష్యుడు వచ్చి గురువు గారు నాకు మంచి విద్య నేర్పండి అంటే ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ మొట్టమొదటిగా తీసుకెళ్లి నీళ్ళలో ముంచాడట శిష్యుడిని. నీళ్ళలో ముంచితే ఒకసారి గురువు గారిని ఎదిరించి తల బయటికి తీసి తాను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు గురువు గారు, నీకు పట్టుదల కోసమే నేర్పాను, పట్టుదల అనేటువంటి దేనైనా సాధిస్తావు, నువ్వు దేనైనా సాధించగలవు, నీకు ఇబ్బంది లేదు అని ఆయన చెప్తా ఉంటాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉన్నాయి. మీరంతా కూడా బాగా కష్టపడి ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకి వెళతారని కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీశ్రీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.